ఇక్కడ యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి మనకు వాక్యం చెప్పబడింది. ఈ వాక్యాన్ని మనము అనేక సార్లు మీరు విన్నారు, నాకు తెలుసు. బైబిల్లో మాక్సిమం ఏ వాక్యం వినకుండా ఎవరెక్కడ కూర్చోలేదు కదా. ఏ దైవజనుడు వాక్యం చెప్పినా అంతకుముందు విన్న వాక్యమే ఉంటది, ఎందుకంటే అది బైబిల్లోది కాబట్టి. ఎవరు చెప్పినా ఏ వాక్యం చెప్తారు? బైబిల్లో వాక్యం చెప్తారు. సొంత కవిత్వం చెప్తే ఆ అడ్రస్ వేరుగా ఉండేది. సో కాబట్టి ఇక్కడ రాయబెట్టిన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని నుంచి అనేకమైనటువంటి అంశాలు దేవుడు పునరుత్పత్తిని కలగజేస్తాడు, లేకపోతే నూతనమైన ఉత్పత్తిని కలగజేస్తూ ఉంటాడు. యేసయ్య నామములో నుంచి ఒకటి పునరుత్పత్తి కలిగింది. పునరుత్పత్తి అంటే ఒకసారి ఉద్భవించేటువంటి శార గర్భం ఉన్నది. అయితే ఆమె ఏ బిడ్డకి జన్మలేకపోయింది. దాని యొక్క ఉత్పత్తి క్రమము నిలిచిపోయింది. దేవుడు మరలా దాన్ని ఉత్పత్తి క్రమంలోనే తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారంటే పునరుత్పత్తి అంటారు. హల్లెలూయా. ఒక చెట్టు ఎండిపోయి ఉంటది కదా, మోడైపోయి ఉంటది. అది నీటి వాసన తగిన తోడ అదంట మరలా చిగురించిందంట. దాన్ని ఏమంటారంటే పునరుత్పత్తి అంటారు. హల్లెలూయా. లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడ్డాడు. యేసయ్య ఒక వాక్కు పలకగా మరలా లాజరు బ్రతికాడు. దాన్ని ఏమంటారంటే పునర్జన్మ, మరలా అతనికి జన్మను ఇచ్చారు. సో వాక్యము మనం ఎప్పుడు విన్నాం, ఈ వాక్యం మనం విన్నాం కదా అని అనిపించింది. అయినా కూడా మాట్లాడేది దేవుడైతే, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడైతే, మనం వినడానికి శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు ఆ మాట మనకు నూతనంగా ఉంటుంది. ఆ మాట ఎండిపోయిన చెట్టుకు నీరులాగా ఉంటది. ఆ మాట చనిపోయేటువంటి మనిషికి జీవాన్ని ఇచ్చేలాగా ఉంటుంది. ఆ మాట ఇతర వ్యక్తులను కూడా ప్రభావితం చేసేదిలాగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సింపుల్ గా తీసుకోకూడదు. జకర్యాకి అతడు పుట్టుట వలన తల్లిదండ్రులకి అనేకులకి సంతోషం కలిగింది అన్నట్లుగా అతని జీవితము అనేకులకి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేసింది. 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లో మనం అన్ని చెప్పుకోలేము. ఒకటే, మొదటిగా మండుచు ప్రకాశించేటువంటి దీపం. మండుచు ప్రకాశించేటువంటి దీపము మొట్టమొదటిగా అది ఎలా మండిది? ఒక ప్రశ్న. ఎలా ప్రకాశించింది? ఎలా వెలిగిది? వెలుగు, ప్రకాశం, మంట, ఈ 3 ఒకటి కాదు. 3 ఒకటైతే దేవుడు ఒక మాటలోనే చెప్పేవాడు. 3 వేరువేరుగా చెప్పేవాడు కాదు. ఆమె మంట వేరు, ప్రకాశం వేరు, వెలుగు వేరు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక మనిషికి అగ్ని ఎలా వచ్చింది, లేకపోతే వెలుగు ఎలా వచ్చింది? మనం ఆలోచన చేస్తే మన పెద్దవారు మనకు చెప్పేవారు, పురాతన కాలంలో అడవి మనుషులు ఉండేవారు. వారు ఆ రాళ్ళు 2 కొట్టుకుంటే అగ్ని పుట్టిందని, ఎండిపోయిన 2 చెట్లు గాలికి రాసుకుంటే అగ్ని పుట్టిందని, చాలా మంది కంటికి కురుపు వస్తే దాన్ని 2 చేతులు రాసుకుంటే వేడి పుట్టేది. అలాగే 2 ఉభయులు కలిసి పండుకుంటే వేడి పుట్టింది, అగ్ని పుట్టింది అనేటువంటి వాక్యములు, అలాగే లోక సామెతలు మన ముందు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మండుచు ప్రకాశించేటువంటి యోహాను దగ్గరికి మంట, అగ్ని, వెలుగు అది అతని కాలంలో రాలేదు. అది ఎప్పుడు వచ్చిందంటే ఈ సృష్టి కలగక ముందు, అలాగే ఆదాము అవ్వలు పుట్టక ముందే ఆ వెలుగు, ఆ అగ్ని, ఆ మంట, ఆ ప్రకాశం, ఆ దీపం అనేటువంటిది ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇంకా సిస్టర్ పాస్టర్ గారు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అగ్ని గురించి మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించాడు. నేను సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే మందిరం గురించి చెప్పడానికి 2 రోజుల ముందే సిద్ధపడి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే అగ్ని, వెలుగు, మంట, ఈ 3 గురించి చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. సో కాబట్టి దేవుడు ఒక వాక్కు పలకగా వెలుగు పుట్టింది. అది ఎప్పుడు పుట్టిందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో పుట్టింది. హల్లెలూయా.
ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పాడు, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క నోటి మాట ద్వారా ఈ సృష్టికి మొట్టమొదటిగా వెలుగే కలిగింది. సృష్టి కలగక ముందు కలిగింది ఏదైనా ఉందంటే అది వెలుగే. హల్లెలూయా. రెండు, అగ్ని ఎలా పుట్టింది? ఇందాక చెప్పిన సామెత అలా పుట్టలేదు. అగ్ని ఎలా పుట్టిందంటే మొట్టమొదటిగా దేవుడు ఏదైనా వనంలో ఆదాము అవ్వలను నివసింపజేశాడు. అప్పుడు అగ్ని లేదు. ఉందా? లేదు. ఆదాము అవ్వలు ఏం భుజించేవారంటే చెట్ల ఫలహార ధాన్యములే, విత్తనములే, విత్తనాలే మనం తినేటువంటి పరిస్థితి లేనే లేదు. కానీ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారి కొరకు ఒక పశువును వధించాడు, లేదా గొర్రె పిల్లను వధించాడు. వధించి దాన్ని ఏం చేశాడంటే ఆయన అగ్ని చేత కాల్చాడు. అది సిలువ యజ్ఞం. మొట్టమొదటిగా భూమి మీద అగ్ని పుట్టింది ఏదైనా వనంలోనే. హల్లెలూయా. ఆ తర్వాతే ఏబేలు బలి అర్పణ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం మీద పెట్టాలని ఎవరు చెప్పారంటే రక్త ప్రోక్షణం అవశ్యం, ఒక ప్రాణి బలి కావాలి అని దేవుడు చెప్పి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద బలి పశువుని పెట్టి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన తర్వాత ఆదాములకు ప్రాయశ్చిత్తం కలిగింది. దానినే రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కల్వరి యజ్ఞం చేసి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన శిలువ యజ్ఞం చేశాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా వెలుగు, మొట్టమొదటిగా అగ్ని అనేటువంటిది యేసయ్య ద్వారా, యేసయ్య వలన, యేసయ్యలో నుండి కలిగింది. హల్లెలూయా. మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ఆయన వలన ఆయన కొరకు కలిగినని వాక్యం. హల్లెలూయా. సో కాబట్టి వెలుగు ఆయనే, అగ్ని కూడా ఆయనే. అది యేసుక్రీస్తు ప్రభువారు అయినారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఈ వెలుగు, ఈ అగ్ని అనేటువంటిది మనము ఎవరు చూస్తున్నామంటే ఈ బాప్తిస్మిచ్చు యోహానులో చూస్తున్నాం. బాప్తిస్మిచ్చు యోహానులోనికి ఈ అగ్ని, బాప్తిస్మిచ్చు యొక్క యోహానులోనికి ఈ వెలుగు, బాప్తిస్మిచ్చు యొక్క యోహానులోనికి ఈ మంట ఏదేను వన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతూ అది బాప్తిస్మిచ్చు యోహాను వరకు వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత ఆది అపోస్తలుల మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈనాడు దేవుడు నీకు నాకు కూడా అదే అగ్నిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఏమని సెలవుస్తుందంటే సామెతల గ్రంథము 20:27లో ఏమనుంటది? యెహోవా క్షమించండి, నరునికి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మనలో దేవునికి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దీపము. ఆ దీపము ఏం చేయబడాలంటే వెలగాలి. ఆ దీపము ఏం చేయబడాలంటే ప్రకాశించాలి. ఆ దీపము ఏం చేయబడాలంటే మండాలి. ఆ దీపము ఏం చేయబడాలంటే వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి మనలో ఉన్న దేవునికి ఆత్మ నిత్యము కూడా మండుతూ ఉండాలి, నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉండాలి, నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి, నిత్యము కూడా ఇతరులను వెలిగించాలి. హల్లెలూయా. ఆమేన్. ఆనాడు ఏదైనా తోటలో వచ్చినటువంటి అగ్ని వెలుగు ఆదాము ద్వారా, ఏబేలు ద్వారా, నోవాహు ద్వారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా, మోషే ద్వారా, సమూయేలు ద్వారా, ఏలియా ద్వారా, ఆ తర్వాత మనసు ప్రకాశించాడు యోహాను ద్వారా, యేసయ్య ద్వారా, ఆది అపోస్తలుల ద్వారా. నేటికి అదే అగ్ని మన మధ్యలో సంచరిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనం వెలగటానికి ఆ అగ్ని అది పరలోకం నుండి దిగి వచ్చింది. మనం వెలిగించడానికి, రగిలించడానికి, మండించడానికి, మనం ప్రకాశింప చేయడానికి అగ్ని పరలోకం నుండి దిగి వచ్చింది అది. ఆమేన్. ఒక దీపాన్ని మనం వెలిగించినప్పుడు మొట్టమొదటిగా ఆ ట్యూబ్లైట్ వేసాం కాబట్టి ఆ ట్యూబ్లైట్ వెలుగుతూ ఉన్నది. హల్లెలూయా. కానీ ఒక దీపాన్ని వెలిగిస్తే ఏం జరిగిందంటే వెలిగించబడిన ఆ దీపము ఇంకొక దీపాన్ని వెలిగించింది. ఏ దీపాన్ని వెలిగించిందంటే కొవ్వొత్తిని వెలిగించింది, దీపాన్ని వెలిగించదు. హల్లెలూయా. అంతే కదా. ఈ కొవ్వొత్తి ఇది కానీ మంట పుడితే, ఈ కొవ్వొత్తికి మంట తగిలితే, ఈ కొవ్వొత్తికి
వెలుగుతూ ఉంటే ఈ కొవ్వొత్తి అది ప్రకాశిస్తూ ఉంటే ఈ కొవ్వొత్తి ద్వారా మరొక కొవ్వొత్తికి ఈ మంట దానికి తగిలినప్పుడు అది కూడా ఫస్ట్ గా వెలిగిద్ది, రగిలిద్ది, మండిద్ది, ప్రకాశించిద్ది, వెలుగునిచ్చిది. హల్లెలూయా. అది మరొక కొవ్వొత్తికి వెలుగునిచ్చింది, మంటనిచ్చింది, ప్రకాశాన్ని ఇచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఆనాడు దేవుడు భూమి మీదకి తీసుకొచ్చిన అగ్ని ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు మనకిచ్చాడో ఆ అగ్నిని నీవు నేను కూడా కలిగి ఉండాలి. నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఆ అగ్ని దేవునిపై ఉండాలి. అది అన్య అగ్ని అయి ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో కొవ్వొత్తి వెలిగించడానికి అన్య అగ్ని సరిపోయేది. అంటే ఒక కొవ్వొత్తి వెలిగించడానికి అగ్గి పెట్టి రగిలిస్తే మంట పండిద్ది, అది వెలిగిద్ది, కొంతసేపు ఉండేది, అది అరిగిపోయేది, కరిగిపోయేది, ఆరిపోయేది. కానీ ఈ వెలుగు, ఈ అగ్ని నేటికి ఆగిపోలా, నేటికి దానికి ప్రభావం తగ్గల, నేటికి ఆ మంట తీవ్రత తగ్గల, నేటికి అది ప్రకాశించడం ఆగిపోలా. ఎందుకంటే ఆ అగ్ని అగ్ని కాదు, ఆ అగ్ని దైవాగ్ని. ఆమేన్. హల్లెలూయా. దైవాగ్ని అది ఎప్పటికీ ఆరిపోదు. దేవునికి వెలుగు అది నిత్యం నిలిచి ఉంటుంది. ఆ వెలుగుని ఎవరు ఆర్పలేరు, ఆ మంటను కూడా ఎవరు చల్లార్చలేరు. హల్లెలూయా. సహజంగా ఈ లోకంలో ఉండేటువంటి ఏ మంట అయినా కూడా నీటి ద్వారా ఆరిపోతుంది. ఆరిపోయింది, ఆరిపోదా? కానీ కొన్ని మంటలు ఏమంటారు అంటే, పెట్రోల్ ట్యాంక్ కొని అనుకోండి, పెట్రోల్ ట్యాంక్ కి అగ్గి పుట్టుకుంటే దాన్ని ఆర్పాలంటే నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని నీళ్లు పోస్తే అది ఇంకా ఎక్కువగా మంటతో ఉండేది. ఎందుకంటే ఈ నీళ్లు ఆ పెట్రోల్ రెండు ఏకమై అవి పారి ప్రవహించి అవి ఎంత దూరం ప్రవహిస్తాయో ఆ మంట స్ప్రెడ్ అవుతూనే, అంటే అది దాన్ని అంటుకుని రగులుకుంటూ వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. దానికి ఒక ఫేమ్ వేయాలి, లేదా ఒక పౌడర్ వేయాలి. అంటే అగ్నిమాపక దళం దగ్గర ఉండేది ఆ యొక్క పౌడర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. అది ఆ దాంట్లో ఉండే ఫేమ్ కానీ లేదా పౌడర్ కానీ చల్లితేనే అది చల్లారింది. హల్లెలూయా. అయితే దేవుని అగ్ని ఇంతవరకు కూడా చల్లారలేదు. దేవుని అగ్ని ఇంతవరకు కూడా ఆగిపోలేదు. దేవుని అగ్ని ఇంతవరకు కూడా అది దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోలేదు. హల్లెలూయా. సూర్యుడు పుట్టిన నాటి నుంచి ఈ నాటి వరకు బేరేజీ వేస్తే సూర్యుని యొక్క తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందంట. గతకాలపు పురాతన కాలం నుంచి, అంటే ఆది మానవుడు పుట్టిన నాటి నుంచి ఈ నాటి వరకు చూస్తే సూర్యుని యొక్క తీవ్రత పెరిగే ఉంది. హల్లెలూయా. అలాంటిది మనకు నీతి సూర్యుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క ప్రకాశము, వెలుగు, మంట, తీవ్రత ఎప్పటికీ కూడా అది ఆగిపోవట్లేదండి. అది ఎప్పటికి కూడా ఆగిపోవట్లేదు. అది ఎప్పటికీ కూడా దాని ప్రభావాన్ని తగ్గించుకోవటం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనకు అగ్ని కావాలి. ఎందుకు కావాలి? మనం వెలగాలి. ఎందుకు కావాలి? మనం ఇతరులను వెలిగించాలి. హల్లెలూయా. ఈ అగ్ని హోరే పర్వతం మీదకి వచ్చింది. హోరే పర్వతం మీదకి దిగి వచ్చింది. హోరే పర్వతం దగ్గర ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మోషే రాకముందు హోరేబు పర్వతం మీద ఒక పొద ఉన్నది. ఆ పొదలోనికి దేవుడు దిగి వచ్చాడు. పొదలోనికి దేవుడు దిగి వచ్చాడు. ఆ పొదలోనికి దేవుడు దిగి వచ్చిన తర్వాత పొద కాలిపోలేదు. మనందరికి తెలుసు కదా. పొద మండుతూ ఉంది, పొద వెలుగుతూ ఉంది, పొద ప్రకాశిస్తూ ఉంటే మోషేకి అర్థమైంది, ఏంటి ఎవరు మంట పెట్టారు? అసలు పంట మీదకి ఎవరు వెళ్తారు? ఈ మంట ఎలా పుట్టింది? ఇదేంది ఇంత వెలుగు దేదీప్యమానంగా ఉన్నది అనే దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేశాడు కదా. హల్లెలూయా. అయితే ఆయన చూస్తూ ఉంటే ఏం జరిగిందంటే పొద కాలిపోట్ల, మంట ఆగిపోట్ల. పొద కాలిపోట్ల, మంట ఆగిపోవట్లేదు. హల్లెలూయా. ఆ పొద మనందరమే అని మీకు తెలుసు కదా. మనందరమే అని మీకు తెలుసు. ఆ పొద మండటానికి, ఆ పొద వెలగటానికి, ఆ పొద ప్రకాశించడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిన అగ్ని? ఎక్కడి నుంచి వచ్చిన వెలుగు? ఎక్కడి నుంచి వచ్చిన మంట? మోషే పుట్టించాడా? లేదు లేదు లేదు. అది ఆకాశం నుంచే దిగి వచ్చింది. అది ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క అగ్ని. అందుకనే దేవుని నామానుకున్నటువంటి అనేకమైనటువంటి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు తెలిసి, కొన్ని తెలియనివి ఎన్నో, ఇంకా తెలుసుకోవాలని ఎన్నెన్నో ఉన్నాయో మనకు అర్థం కాదు. అందులో ఒక మాట ఏంటంటే మన దేవుడు
దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పొద ఏం జరిగిందంటే ఆకాశం నుంచి వెలిగించబడింది. అది పొద ఎవరు ముట్టించుకుంటే ఆటోమేటిక్ గా అది కాలుతూనే వచ్చింది. అది ఎంత తీవ్రతతో వచ్చిందో, ఎంత వెలుగుతో వచ్చిందో, ఎంత మంటతో వచ్చిందో, ఎంత ప్రభావంతో వచ్చిందో, ఆ పొద ఆరిపోయేటప్పుడు సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా అదే తీవ్రత, అదే మంట, అదే ప్రకాశం, అదే వెలుగు, అదే యొక్క ప్రభావం కలిగి అది ఆగిపోయింది. హల్లెలూయా. ఇది నీకు నాకు సాదృశ్యం, ఇది మోషేకి సాదృశ్యం, ఇది యేసయ్యకి సాదృశ్యము, ఇది యోహానుకు సాదృశ్యము, ఇది పౌలుకి సాదృశ్యం, పేతురుకు సాదృశ్యము, నీకు నాకు కూడా అదే సాదృశ్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత అతను దేవుని ఆత్మ చేత నింపబడతాడు, అంటే వెలిగించబడతాడు. అతని జీవితం వెలిగించబడుతుంది. రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఎలాగూ ఉండాలి, ఎలా రగలాలంటే, ఈ రోజున ఒక సహోదరి బాప్తిసం పొందారు. సహోదరేనా సహోదరుడా? చాలా మంది, సరే ఎవరైనా కానీ వారు బాప్తిసం పొందారు కదా, మీరు కూడా బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన నాడు నీవు ఏం తీర్మానం చేసుకున్నావు, నువ్వు ఏం ఆలోచించావు, నువ్వు ఏం ప్రమాణం చేసావు, నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, అది ఇప్పుడు నీలో లేదు. ఇది మనందరికి తెలుసు కదా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవు మొదటి ఆలోచన, మొదటి ప్రార్థన, మొదటి సంకల్ప బలం, మొదటి విశ్వాసం, మొదటి పరిశుద్ధత, మొదటి నీతి, మొదటి ప్రార్థనా జీవితం, మొదటి వ్యవహార శైలి, మొదటి మాట తీరు, పద్ధతి, నడవడిక కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అలా మనం ఉన్నాం కొన్నాళ్ళు, ఇప్పుడు అలా లేవు. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీరు కొంతకాలము యోహాను యొక్క వెలుగులో ఉండి ఆనందించారు. ఇప్పుడు కొంతకాలం అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు లేరని అర్థం. కొంతకాలం ఉన్నారంటే అర్థం ఏంటి? నేను అప్పుడెప్పుడో హైదరాబాద్ ఉన్నానంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాను, మాకు పెట్టుకోవాలి కదా, మా ఊరు ఏదంటే పెట్టుకోవాలని చెప్తాను. నేను ఎక్కడుంటానంటే పెట్టుకోవాలి ఉంటాను. ఇప్పుడు ఎక్కడున్నాను? వేరే నాయకు పాల్గొన్నాను కదా. సో కొంతకాలం ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా లేదా? దేవుడు కోరుతుంది ఏంటంటే, నీవు బాప్తిసం పొందిన రోజున తీర్మానం చేసినటువంటి తీర్మానం ఈనాడు నీకు గుర్తుండాలి. ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు చేయాలి, రెగ్యులర్ గా చేయాలి. ఆనాడు నీవు బైబిల్ ఎలా చదువుతున్నావు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతిరోజు చదవాలి. మందిరానికి నువ్వు ఎలా వచ్చేదానివో, ఎలా వచ్చేవాడివో అలా యాజ్ ఇట్ ఈజ్ గా నేటికి రావాలి. అదే ఆ పొదలో ఉన్న రహస్యం. పొదలో మండుతూ ఉంది, దానికి తీవ్రత వచ్చింది, మంట వచ్చింది, వెలుగుతో వచ్చింది, ప్రకాశిస్తూ వస్తుంది. అది యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఆరిపోయింది. నీ జీవితపు ఆఖరి రోజు వరకు అదే మంట ఉండాలి, అదే అగ్ని ఉండాలి, అదే తీవ్రత ఉండాలి, అదే ప్రార్థనా జీవితం ఉండాలి, అదే యొక్క విశ్వాసం ఉండాలి, అదే యొక్క మందిర సహవాసం ఉండాలి, అదే యొక్క నీ యొక్క మాట, పలుకు, పద్ధతి, వ్యవహార శైలి అంతా ఉండాలి. హల్లెలూయా. నేను మా విశ్వాసం చెప్పేది ఏంటంటే, 4 రకాల పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. 1 వాక్యం వినే బ్యాచ్, 2 వాక్యం చదివే బ్యాచ్, 3 వాక్యము చెప్పే బ్యాచ్, హల్లెలూయా, 4 వాక్యాన్ని అనుసరించే బ్యాచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో శ్రేష్టమైనది తెలుసా? యేసు చెప్పాడు, వాక్యము వినేవాడంట, ఆడు ఒక అద్దం ముందుకు వెళ్ళిపోయి తను చూసుకుని ఎట్లా ఉన్నాడో సంతోషించి కొద్దిగా సరి చేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాడంట. కానీ అనుసరించేవాడు ఎలాగుంటాడంటే, యేసు యొక్క అర్థంలో తను చూస్తున్నప్పుడు ఈ మనిషి కనబడ్డు, యేసే కనబడతాడు. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించేవాడు మాత్రమే, వాక్యం చదివేవాడు కాదు, వాక్యాన్ని చెప్పేవాడు కూడా కాదు, వాక్యం వినేవాడు కూడా కాదు. వాక్యం వినాల్సిందే, వాక్యం చదవాల్సిందే, వాక్యం చెప్పాల్సిందే. అయినా కూడా నువ్వు వాక్యాన్ని అనుసరించాలి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న మాట చెప్తాను. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు,
ఏదో ఒక జ్వరానికి అనుకోండి, ఇంక పెద్ద 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 రోగాలు మనకి ఎందుకని, జ్వరానికి టాబ్లెట్ ఇస్తారు, పారాసిటమాల్ ఇస్తారు, తెచ్చుకున్నాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర ఏం చెప్తావు? ఫస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకున్న తర్వాత డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిసిన తర్వాత నీ రోగం చెప్పాలి. రోగం చెప్పిన తర్వాత ఆయన మందులు రాస్తాడు. మందులు రాసిన తర్వాత నువ్వు మందులు తీసుకోవాలి. అర్థమైందా? నీ రోగం హాస్పిటల్కి వెళ్తే తగ్గిద్దా? మాట్లాడాలి, నాతో మాట్లాడుతుంది. రోగం తగ్గాలంటే హాస్పిటల్కి వెళ్తే తగ్గిద్దా? మాట్లాడేది. రోగం వచ్చింది, అందరూ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే, హాస్పిటల్ వాసన చూస్తే, హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి వస్తే రోగం తగ్గిద్దా? ఆ పచ్చి తీసుకుంటే తగ్గిద్దా? డాక్టర్ దగ్గర వెళ్తే తగ్గిద్దా? డాక్టర్ చెప్తే తగ్గిద్దా? డాక్టర్ మందులు సీట్ రాసితే తగ్గిద్దా? మందులు తీసుకుంటే తగ్గిద్దా? మందులు తీసుకుని జైలు పెట్టుకుంటే తగ్గిద్దా? మందులు తీసుకొని రోగం చెప్పి తీసుకున్న తర్వాత వేసుకుంటే తగ్గిద్దా? వాక్యం వినేవాడు, చదివేవాడు, చెప్పేవాడు, ఈ 3 విషయాలు ఎక్కడ నీకు కార్యం జరగదు. ఈ 3తో పాటు 4వది నువ్వు చేస్తే అప్పుడు కార్యం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నీ జీవితంలో ఒకవేళ కార్యాలు జరగలేదంటే అది దేవుని లోపం కాదు. డాక్టర్ చెప్పిన మాట నువ్వు వెళ్ళా, అమ్మ బిడ్డ తెచ్చుకోవాలంటే వీళ్ళు ట్రై చెబుతారులే, ఆపిల్ వేసుకుంటే ఎట్టాగు, అటు చెప్పిన దానిలో తీసుకోవాలా, మళ్ళీ అతనికి ఇతర రేట్లు పెట్టి యాడ్ తీసుకుంటాము, అదే తగ్గిన మార్గం కూర్చుంటే ఏమైంది? రోగం ఎక్కువైంది. తగ్గటం కాదు, ఎక్కువైంది. ఎక్కువ ఏం చేయాలి? ఇప్పుడు మా ఊరంటే పాపర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం, ఒక 100 రూపాయలు 200 రూపాయలు అయిపోయింది. రోగం ఎక్కువైందంటే ఎక్కడికి వెళ్తా? గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్తారు. అసలు స్టార్టింగ్ ఏం చేసింది? స్టార్టింగ్ సింపుల్ గా నువ్వు కాక కాస్త బండ్లేవంటే నేను ఐసీలో పెట్టేసి ఒక రోజుకి 14,000 రూపాయలు ఉన్న బెడ్లో పడుకుంటే. మందులు ఇస్తే కాదు, మందులు నీకు లేని మందులు కూడా రాసిస్తారు. నిన్ను పడుకో పెట్టి వాళ్ళే ఏం చేస్తారు? మందులు ఇస్తున్నారని చెప్పేసి నేను మైక్లో పెట్టేసి ఆముదం రిటర్న్ వెళ్ళిపోతాయి. దాంట్లో లైవ్ ఉండి దీన్ని కట్ చేయండి. రేటింగ్ లో ఉన్నాయి మాట వచ్చి చెప్తున్నాను. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగాక. అంటే రోగాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? డాక్టర్ వల్ల రాలా, నీ వల్లనే వచ్చింది. హల్లెలూయా. మందు ఎప్పుడు బాగు చేసింది, వాక్యం కూడా మనిషిని బాగు చేసేది. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, నేను ప్రార్థనకి వెళ్ళి, నేను ప్రార్థన చేస్తూ, నేను ఉపవాసం ఉండి, నేను కన్నీరు కాచి, నేను దేవుని వెంబడించాను కాబట్టి నేను చెడిపోయిన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, వాక్యం చదివి, ఉపవాసం ఉండి, కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి కూడా అద్భుతములనే చూశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతుంటావో, ఎప్పుడైతే ఉపసిస్తూ ఉంటావో, నీలో దేవుని అగ్ని మండిది, రగిలిది. ఎందుకంటే మొట్టమొదటిగా ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి అగ్ని ఎలా పుట్టిందో తెలుసా? వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారంట, వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారంట. వారు మొర్ర దేవునికి, ఆయన సన్నిధికి చేరిందంట. నిశ్చయంగా వీరి యొక్క మొర్ర సన్నిధికి వచ్చింది, వీరి దురవస్థని చూడడానికి వచ్చని చెప్పేసి హోరేబు పర్వతమైనటువంటి ఆ మోషేతో దేవుడు మాట్లాడాడు. మొట్టమొదటిగా హోరేబు అగ్ని తనంతరకు తానుగా రాలా, ఐగుప్తున్నటువంటి ఇశ్రాయేలు పెట్టిన మొర్ర వలన వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు కొండ మీదకి అగ్ని ఆయన వెళ్ళిపోయి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ ప్రజలందరూ నిన్నే తెలుసుకొని యెహోవాయే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నట్లుగా ప్రభు ఆకాశం నుంచి అగ్ని దిగి అనగానే రాలా. మరి ఎలా వచ్చింది తెలుసా? సారేపతి విధురాలి ఇంటి దగ్గర మొర్ర. హల్లెలూయా. కేరితు వాగు దగ్గర చెట్టు కింద ఉన్నటువంటి మొర్ర ఆయన సిద్ధపరిచి, ఆయన రగిలించి, ఆయన కర్మేలు కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత ఆ కర్మేలు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఆటోమేటిక్ గా, ఇన్స్టెంట్ గా, అప్పటికప్పుడు నువ్వు అనుకున్నట్లుగా అప్రకా దబ్రా అంటే అగ్ని దిగిరాలా. దానికి ప్రసవ వేదన ఉంటే వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? ఎంత విడ్డూరంగా ఉండేది. నాకు ఇవాళ పెళ్లి అయిపోయింది, 3 రాత్రులు అయిపోయి, రేపు మా పుట్టింటికి వెళ్తున్నాం. తర్వాత నాకు వాళ్ళు గర్భములో ఆ కణము అండం అవ్వాలి, అది పిండం అవ్వాలి, దానికి రక్తం ముద్దగా మార్చబడాలి, దానికి ఆ ఎముకలు
రావాలి. ఆ ఎముకల మీద నరాలు కప్పబడాలి, ఆ నరాల మీద చర్మం కప్పబడాలి. ఆ దేవుని యొక్క జీవం తల్లిలో నుంచి ఆ జీవం ఆ బిడ్డలోనికి వెళితే 9 నెలలకి ఆ బిడ్డ బయటకు వస్తాడు. హల్లెలూయా. నువ్వేమంటాడంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నాకు ఏం చేయట్లేదంటే ఎక్కడ జరుగుతుందా? చేస్తాడు. నీకు అవసరమైతే చేస్తాడు. నువ్వు చావుబతులు ఉన్నావు, ఎక్కడో పాము కలిసింది, ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడో కోమాలోకి వెళ్ళిపోయి, ఎక్కడో ఏదో నీకు అర్థం కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా లేదా అకస్మాత్తుగా దురదృష్టవశాస్తు ఏదో జరిగిపోయింది. ఆ టైంలో ఎవరు కాబడతారు? ఇంకొక మరపెడతావా? అప్పుడు దేవుడే నీ పక్షాన కార్యం చేస్తాడు. అంతని చెప్పేసి ఇంట్లో కూర్చుని మందిరం రాకుండా నేను అక్కడ ప్రార్థన చేయగల దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసి మందిరాన్ని తీసుకెళ్ళాలని కూర్చున్నాం అనుకో, ఇంట్లో క్రమేణా మెల్లిమెల్లిగా దేవుడు ఏమి చూడదు మళ్ళీ దూరం అవుతూ వస్తూ ఉంది. అలా ఉండకూడదు. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుంది. సో కాబట్టి దేవుడు నీకు ఇది అవసరం అన్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాడు. కానీ నీ అవసరం వరకు నిత్యము నువ్వు భోజనం తిన్నట్లుగా, మంచిని తాగుతున్నట్లుగా, గాలి పూసుకున్నట్లుగా, వస్త్రాలు వేస్తున్నట్లుగా, నిద్రపోతున్నట్లుగా దేవుని వాక్యము, ప్రార్థన, విశ్వాసం, ఉపవాసం నీకు అవసరం. హల్లెలూయా. నీకు అది అవసరం తను. కాబట్టి తప్పకుండా ఎప్పుడు దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇందా టాబ్లెట్ గురించి చెప్పాను కదా, టాబ్లెట్ విషయంలో నిర్లక్ష్యం ఉంటే ఏం జరిగేదో, మనం దైవభక్తి విషయంలో నిర్లక్ష్యం ఉంటే అదే జరిగేది. మన ఆత్మ చల్లారిపోతూ వస్తుంది, మన విశ్వాసం బలహీనపడుతూ వచ్చింది, మన యొక్క దాని ఏమంటారంటే దేవుని విషయం శ్రద్ధ, ఆసక్తి, దాని ఇంట్రెస్ట్ అంటారు కదా, అది తగ్గిపోయేది. చివరికి ఏ వెళ్తావులే అనిపించేది. ఎక్కడో చోట ఒక దెబ్బ తగిలింది అనుకో, దేవుడంటే నాకు ఎందుకు ఇలా జరగాలి అనే క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే నువ్వు క్రమంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉంటేనే ఆ మంట రగిలింది. హల్లెలూయా. చిలకలూరుపేట రత్నకుమార్ గారు ఈ మాట చెప్పారు. నేను 10 సంవత్సరాల క్రితం ఈ మాట విన్నాను. 4 కట్టెలు ఎండి ఉన్నవి, దానికి మంట పెట్టారు, అది మండుతూ ఉంది, వెలుగుతూ ఉంది, రగులుతూ ఉంది, దాని నుంచి ప్రకాశం వస్తా ఉన్నది. అందులో నుంచి ఒక పచ్చి కట్టి, నూతన కట్టి, లేకపోతే అన్య జనాల నుంచి ఒక వ్యక్తి మందిరంలోకి వస్తే ఆ వ్యక్తి రగిలించబడతాడు, వెలిగించబడతాడు, మండుతాడు. హల్లెలూయా. ఒకవేళ ఇవే పచ్చికట్లు అయితే పాస్టర్ గారు ఎంత మంట పెడుతున్నా అది పొగసూరి బాధలు ఉండేది. ఆ పొగ వచ్చింది కానీ అంటే పొగరాటువంటి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని అని అనిపించింది, కానీ ఏమీ జరగదు. హల్లెలూయా. సో కాబట్టి మీరు మండుతూ ఉంటే, మీరు వెలుగుతూ ఉంటే, మీరు రగులుతూ ఉంటే, బయట నుంచి ఒక వ్యక్తి ఎవరైనా లోపల సంఘంలోకి వస్తే ఆ వ్యక్తి రగిలించబడతాడు, ఆ వ్యక్తి వెలిగించబడతాడు, ఆ వ్యక్తి మండుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి సంఘంలో ఉన్నవారు వెలుగుతూ, రగులుతూ, మండుతూ, ప్రకాశిస్తూ ఉంటే ఏం జరిగిందంటే లోపట బయట ఉన్నటువంటి అన్య అగ్ని యావతది దాని యొక్క ఫలము చల్లారిపోయింది. ఇది మనందరికీ తెలుసు. షడ్రక్ మేషక్ అబ్దెనగోను తీసుకుని ఎత్తి వెళ్ళిపోయి ఎక్కడ పడేశారు? అగ్నిలోనే పడేశారు. ఏ అగ్నిలో పడేశారు? అసలుకి దోషులకు వేసే శిక్ష కన్నా వీరు చేసిన మాట, ప్రవర్తన రాజుకి ఇష్టం లేక అగ్నిని 7 అంతలు చేస్తే ఆ అగ్నిలో వేయడానికి వచ్చిన మనుషులు అగ్ని తీవ్రతకే మాడి చనిపోయారు. అగ్నిలో వేసిన షడ్రక్ మేషక్ అబ్దెనగోలు బ్రతికిపోయారు. ఎందుకు చెప్పంటే ఈ నెబుకద్నెజరు పెట్టిన మంట ఏమనంటే అన్యాగ్ని. హల్లెలూయా. కానీ షడ్రక్ మేషక్ అబ్దెనగోలు అగ్ని అది దైవాగ్ని. ఆమేన్. ఆ దైవాగ్ని అన్యాగ్ని దాని బలాన్ని నిర్వీర్యం చేసింది, దాని బలాన్ని చల్లార్చింది. ఒకవేళ ఆ మంటకే తీవ్రత ఉన్నా కానీ ఈ మంటలో ఉన్న తీవ్రత ఆ మంట ద్వారా వచ్చేదాన్ని ఏమి చేయలేకపోయింది. ఏం కాల. ఎందుకంటే ఆ ఉన్న తీవ్రత కంటే వీరిలో ఉన్న తీవ్రత ఆ మంటే అధికమైనది. ఈ మంట దేవుని ఎదురు నుండి వచ్చింది. ఆమేన్. ఈ మంట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఎదురు నుండి వచ్చింది. అందుకనే ఈ అగ్ని అన్యాగ్ని అనేటువంటిది దేవుని సృష్టి. హల్లెలూయా. నీలో ఉన్న అగ్ని దైవాగ్ని. అందుకని కొండలైనా దేవుని మాటకు లోబడుతూ ఉంటాయి,
పర్వతాలైనా లోబడతాయి, చెట్లైనా లోబడతాయి, సూర్యచంద్రులైనా లోబడతారు, సముద్రమైనా లోబడిది, ఎరికో గోడైనా లోబడిది, యోర్దాను నదైనా లోబడిది, క్షమించాలి లోబడిది. హల్లెలూయా. ఏమనుకుంది నాకు నచ్చదు, నేను చేయను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. షడ్రక్ మేషక్ అబ్దెనగోలో ఉన్నటువంటి అగ్ని అది అన్య అగ్ని కాదు, అది సృజింపబడిన అగ్ని కాదు, సృష్టికర్త అయినటువంటి అగ్ని. హల్లెలూయా. సృజింపబడిన అగ్ని అనిత్యము, దేవుని అగ్ని నిత్యము. హల్లెలూయా. ఈ లోకము అనిత్యము, పరలోకము నిత్యము. వాక్యము నిత్యము. ఈ లోకంలో మానవుడు అనిత్యము, కానీ మానవున్న ఆత్మ అది నిత్యము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ అగ్ని పొందుకున్నారో అగ్ని కలిగి ఉండాలి. మోషేలో ఏ అగ్ని ఉందో అగ్ని కలిగి ఉండాలి. సమూయేలులో ఏ అగ్ని ఉందో ఆ అగ్ని కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. మీకు ఇంతవరకు రిఫరెన్స్ చెప్పలేదుగా, పూలైన రిఫరెన్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చెప్పినాను, వాక్యం చెప్పలేను, అందుకని చెప్పడం. హల్లెలూయా. ఈ మాట తీయండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలు. అక్కడ మాట ఏంటంటే నెబుకద్నెజర్ ఆశ్చర్యపడ్డాడంట. అగ్నిగుండంలో మానవుని ఎత్తే రాజు ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. నీలో గనక దేవుని అగ్ని ఉంటే మీ ఊరు అధికారులైన, రాష్ట్ర అధిపతులైన, దేశపు అధిపతులైనా కూడా ఆశ్చర్యపడతారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, దయ్యాలు కూడా ఆశ్చర్యపడతాయి. ఎవరు? దయ్యాలు కూడా ఆశ్చర్యపడతాయి. యేసుని చూసి దయ్యాలు ఏమన్నాయి? ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, మాతో నీకేం పని, మమ్మల్ని ఎందుకయ్యా నశింపజేయవచ్చితివి అని అన్నవి. ఆమె ఎందుకు? యేసయ్య మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఉన్నాడు. సో కాబట్టి నీలో అగ్ని ఉన్నప్పుడు ఇతరులకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ అగ్ని అద్భుతాలు చేసేది, ఆ అగ్ని బలం చలార్చింది, ఆ అగ్ని మనలో ఉన్నవాడిని కూడా జీవంలోనికి నడిపించారు. విశ్వాసులే, అపోస్తులే, దైవజనులే నేటికి అలాగ జరుగుతూ ఉన్నాయి. ఆది అపోస్తుల మీదకి అగ్ని దిగి వచ్చిందా, దిగి రాలేదా? వచ్చింది. ఏమా దిగి వచ్చిందా, దిగి రాలేదా? దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు ఆయన అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే పేతురు అంట బిజీ. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే కుడి పక్కన ఎడమ పక్కన ఒకవేళ వెనకాల కూడా మనుషులు ఉంటే ఆయన నీడ పడుతూ ఉంటే ఆ నీడ వలన, ఆ నీడ ద్వారా రోగులు స్వస్థతలు అవుతున్నారు, దయ్యంలో విలువలాడిపోతూ ఉన్నాయంట. ఆమె కారణంటే పేతురు మీదకి మేడగది మీద దేవుని అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. దొరక తబిత అనేటువంటి స్త్రీ చనిపోయి కాయలా పడి మేడగది పెట్టినప్పుడు పేతురు వెళ్ళాడు. ఏం జరిగిందంటే ఇలా దొరక తబిత చనిపోయింది, చాలా మంచి అని సత్క్రియలు చేసేటువంటి బిడ్డ, మా కొరకు చాలా వస్త్రాలు కుట్టి మాకు దానంగా ఇచ్చింది. ఆమె ఈ సమయంలో చనిపోయిందయ్యా, చాలా మంచి అని, మాకు చాలా వేదనగా ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే మేడగదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అంతే. ఆమె బ్రతికిందంట. మళ్ళా పేతురు ఆ దొరక తబితను సజీవంగా తన ప్రజలకు అప్పగించాడు. ఆమేన్. నీలో దేవుని అగ్నినప్పుడు నీవు జీవిస్తావు. నీలో అగ్నినప్పుడు ఏం చేస్తావు? నీవు జీవిస్తావు. ఎలా జీవిస్తావంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని ఎలా జీవిస్తావు. 2, నీలో అగ్ని ఉన్నప్పుడు ఇతరులు జీవింపజేస్తావు. ఎలాగంటే పేతురు అగ్ని ఉన్నప్పుడు చనిపోయినటువంటి తబితను తిరిగి బతికించినట్లుగా. ఈవెన్ పౌలు కూడా ఐతుకు అనేటువంటి వ్యక్తి రాత్రిపూట ఎలాగ వాక్యం వెంట ఉంటే మేడగది నుంచి కింద పడ్డాడు. అతను చనిపోలేదు ఊరుకోడని చెప్పేసి అతని మీద పడిపోయి కౌగులించుకుని ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడు. ఆమేన్.
దీపం ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లుగా నీలో అగ్ని ఉంటే నీ అగ్ని ద్వారా అనేకులు రగిలించబడతారు, మండుతారు, ప్రకాశిస్తారు, వెలుగుతూ ఉంటారు. చనిపోయిన వారు సహా సజీవులుగా వారు లేపబడతారు. ఆమేన్. సో కాబట్టి నీలో నాలో అగ్ని ఉండాలి. ఆల్రెడీ దేవుడు నీలో తన ఆత్మ అనేటువంటి అగ్ని పెట్టాడు. దేవుని ఆత్మ అనేటువంటి అగ్ని ఎక్కడ ఉంది? నీలోనే ఉన్నది. ఇందడ అగ్ని గురించి చెప్పాను, కొవ్వొత్తి గురించి చెప్పాను. ఇప్పుడు ప్రమిదం ఉన్నది. ప్రమిదం అని తెలుసుగా, ఏమంటారు? నూనె పడతారుగా, ఏమంటారు అమ్మాయి? ప్రమిదే కదా. ప్రమిద వెలగాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ దాన్ని వెలిగిస్తాం. వెలుగుతా ఉన్నప్పుడు అది ఎలుగుతా ఉండేది. ఎంతకాలం వెలిగింది? నూనె ఉన్నంత కాలం వెలిగింది. ఆ తర్వాత ఏమైంది? అది మకమకలాడుతుంది, ఇటు అడుగు తిరుగుతూ ఉండేది. అవి ఏం చేయాలి? కొంచెం నూనె పోయాలి, కొంచెం కాదు నిండా పోయాలి. హల్లెలూయా. అప్పుడు అది ఇంకా మరలా ఏం చేస్తుందంటే అది వెలుగుతూనే ఉండేది. నువ్వు ఎంతకాలం నూనె పోస్తూ ఉంటావు, ఎంతకాలం ఆ ప్రమిదలో నూనె ఉండితో ఆ దీపం వెలుగుతూ ఉండేది. ఆమేన్. ఆ ప్రమిదలో నూనె ఉన్నంత కాలం ఆ దీపం వెలుగుతా ఉండేది తల్లి. ఆమేన్. ఇప్పుడు నీలో ఉన్న దీపం వెలగాలంటే, రగలాలంటే, మండాలంటే ఏం చేయాలంటే నూనె పోస్తూ రావాలి. ఈ నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యం. వాక్యానికి కూడా, ప్రార్థనకు కూడా, విశ్వాసానికి కూడా సాదృశ్యమే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, నీలో వాక్యం ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో విశ్వాసం కూడా ఉండాలి. నేను ఊరిని అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేస్తే ఎప్పుడైనా కార్యాలు జరిగాయా లేదా? జరిగాయి కదా. మా అమ్మ పాస్టర్ గారు కాదు, కానీ మా అమ్మ ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగింది. కొంతమంది ఇప్పుడు నేను చిన్నపిల్లప్పుడే ఆమె ఒక గేదె కొరకు ప్రార్థన చేస్తే అది సావుపత్రులను బతికింది. మా ఇంటి పక్కన ఉన్నటువంటి అత్తవరుస అవుతారు, వారి అమ్మాయికి పెళ్లి కాలం, మంచి గజ్జి వచ్చింది. మంచి గజ్జి వస్తే అది ఎక్కడ చూసినా తగ్గల, ఒంటి నిండా వచ్చింది, పాగిపోయింది. ఇక ఆయన పేరు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు బావన్నారాయణ. ఆయన మా అమ్మ దగ్గరికి ఎలా వచ్చాడు తెలుసా? నీకోదేమో వచ్చాడు. నెత్తి మీద ముసుకేసుకుని ఊరికి కనపడకుండా కొబ్బరిని సంగతి పెట్టుకొని మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మాయి కోటమ్మ కొంచెం ప్రార్థన చేయవే. మా అమ్మ ప్రార్థన చేస్తే తుప్పు రాలిపోయింది. ఆమేన్. నేను నిజం చెప్తున్నానండి, అతిశక్తి కొరకు కాదు, మా పాస్టర్ గారు కాదు. కానీ కార్యం జరిగింది, మంట, అగ్ని, ప్రార్థన. మా అమ్మకు వాక్యం తెలియదు, కానీ ఏం తెలుసు సార్? ప్రార్థనే తెలుసు. వాక్యం చదవడం రాదు, చదువుకోలే, నాకేం తెలుసు? ప్రార్థన చేసేది. నేను వాక్యం చెప్పిన, నేను వాక్యం చదివిన, నా వెంటబడి చెప్పేది ఏంటంటే ప్రార్థన చెయ్యి. మా అమ్మ నాకు మామూలు టార్చర్ కాదు, ప్రార్థన చేయి. నువ్వు ఎంత బైబిల్ అని చదువుకో, నువ్వు ఎంత వాక్యం చెప్పుకో, ఆమె కంటి ముందు కనబడి అంటే ప్రార్థన చేయలేదు. ఆమెకేం తెలుసు అంటే ప్రార్థన చేయలేదు తెలుసు. రాత్రి కూడా ప్రార్థన చేస్తుంది, మినిమం 2 గంటలు చేసి తక్కువ. ఆమె నిద్రరాబోదు, రాత్రి అంతా చేస్తాను ఉండేది. హల్లెలూయా. ఆ మంటలో నుంచి పుట్టుకొచ్చుండే రఘుజాన్. ఆమేన్. ఆ మంటలో నుండి పుట్టినవాడే రఘుజాన్. దేవునామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి తల్లులుగా ఉన్న మీరు మీ బిడ్డల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వాక్యం తెలిసినా తెలియపోయినా ప్రార్థన చేయాలా. విశ్వాసం ఎల్లప్పుడూ ఒకే రకాల ఉండాలా. దేవుని మీద ఉండాలా, దేవుని మీద ఆనుకోవాలా. దేవుని మీద నువ్వు ఆనుకున్నంత కాలము నీకుగా ఏ మనుషుడు నిలవనేరడు. ఆమేన్. ఏ రోగం కూడా నిలబడలేదు, దెయ్యమైన కూడా నిలబడలేదు, అది చేతన శక్తి అని కూడా నిజంగా చెప్తాను నిలబడలేదు. ఆమేన్. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం చూడండి, 15వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము 15వ వచనం. మాటలాడుతూ యందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును ఆ స్తెఫనును ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. హల్లెలూయా. అమ్మా, దేవుని అగ్ని గనక, దేవుని ఆత్మ గనక, దేవుని వాక్యం గనక, దేవుని యొక్క
ఏమంటారంటే సన్నిధి గనక నీలో ఉంటే నిన్ను ఎదిరించడానికి జ్ఞానం విషయంలోనైనా బలం విషయంలోనైనా నిజంగా చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి, నా సొంత మాటలు కాదు. ఒకవేళ శత్రువు విషయంలో కూడా, రోగ విషయంలో కూడా, అప్పుల బాధల విషయంలో కూడా, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా అది నీ ఎదుట నిలబడలేదు. నీ ఎదుట నిజంగానే నిలబడలేదు. ఎందుకంటే స్టెఫనట ఆరాచన చూస్తే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట, జ్ఞానంతో నిండుకున్నాడంట, కృపతో నిండుకున్నాడంట, విశ్వాసంతో నిండుకున్నాడంట, శక్తితో నిండుకున్నాడంట. ఈ 5 పాయింట్లు స్టెఫన్లో ఉన్నాయి. ఈ 5 పాయింట్లు నీలో ఉన్నంత కాలము ఆ ప్రమిద వెలుగుతున్నట్లుగా నేను వెలుగుతూ ఉంటావు. నీ ఎదురు ఏ మనుషుడు కూడా నిలవనేరడు. ఆమేన్. ఎవడు కూడా నిలవనేరడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అగ్ని అనేటువంటిది మొట్టమొదటిగా భూమి మీదకి దేవుని ద్వారా వచ్చింది, మరి ఎవరి ద్వారా రాలేదు. ఆ అగ్ని ఏదైనా తోట నుంచి, ఏబేలు నుంచి, నోవాహు నుంచి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుంచి, మోషే నుంచి, సమూయేలు నుంచి, ఏలియా, ఎలీషాల నుంచి, ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు, ఆది అపోస్తలుల వరకు, ఈనాటికి నీతో నాతో కూడా అదే అగ్ని ఉన్నది. అదే అగ్ని కూడా ఉన్నది. ఆ అగ్ని మనలో రగలాలి, వెలగాలి, మండాలి. అది ఉన్నప్పుడు నిశ్చయముగా నువ్వు ఏమి చేసినా మేలు కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరుగుతాడు. మేలు కొరకు, ఇష్టానుసారమైనవి కాదు, మేలు కొరకు ఆయన సమస్తం ఏం చేస్తాడు, జరిగిస్తాడు తల్లి. సో కాబట్టి టైం అయిపోయింది. 2 నిమిషాలు చెప్పేసి గుర్తు చేస్తారు. 9:30 అవుతుంది, అయ్యింది. ఆ దీపాన్ని వెలిగించినట్లుగా నువ్వు నూనె పోసుకోవాలి తల్లి. టాబ్లెట్ ఎలాగైతే నువ్వు వేసుకునే రోగాన్ని తొలగించుంటావు అలాగే వాక్యం చదువుతూ ఉండాలి తల్లి. ఆహారం తింటూ ఉన్నట్లుగా నువ్వు నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని అగ్ని దిగి వచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఐగుప్తులో నిస్సైలు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. ఏలియా కేరితు వాగు దగ్గర, సారేపతి ఉత్తరాల దగ్గర ఖాళీగా ఉన్న టైంలో ప్రార్థన చేసినప్పుడు కరిమేలు కొండ మీద అగ్ని దిగి వచ్చింది. ఆది అపోస్తలులు మేడగదిలో ఉండి వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా దేవుని అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని నిన్ను బ్రతికిచ్చేది, ఇతరులను బ్రతికిచ్చేది, అద్భుతాలు చేసేది, స్వస్థకాలు జరిగిచ్చేది. అలాగే ఆ అగ్ని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేది. లోక సంబంధమైన అన్య అగ్ని మనిషిని చంపిది. ఎండ తీవ్రత ఎక్కువ ఉందనుకుంటే ఏం జరిగింది? జ్వరం వచ్చేస్తాయి కదా, తర్వాత ఏమొస్తాయి? ఫిట్స్ వస్తాయి. తర్వాత ఏమొస్తాయి తెలుసా? శ్రోత పడిపోతాడు. తర్వాత ఏమంటారండి, ఎండ దెబ్బ తగిలిందంటారు, వడదెబ్బ తగిలిందంటారు. అది అన్యాగ్ని వలన. అన్యాగ్ని కాల్చిపడేసేది, చంపేసేది మానవుని. కానీ దేవుని అగ్ని నేను బ్రతికించింది. దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అగ్ని అంటే ఏంటి తెలుసా మీకు? నేను చెప్పలేదుగా. మొదటి అగ్ని అంటే, దేవుని అగ్ని అంటే మొట్టమొదటిగా వాక్యము. ఇర్మియా పత్రిక 23:29 రాసుకోండి. తర్వాత దేవుని అగ్ని అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా 4:4 దేవుని అగ్ని అంటే వాక్యము, దేవుడు అయినాడు. మన దేవుడు దహించు అగ్ని అయినాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని నీలో ఉన్నప్పుడు నీకు కనబడే లక్షణాలు ఇవే. ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటావు, మందిరానికి వస్తూ ఉంటావు, అలాగే ఇతరులకు సువార్త చెప్తూ ఉంటావు, అలాగే విశ్వాసం బలపడింది. నువ్వు ప్రార్థన చేసే కార్యం జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేహాలు వెలగొట్టబడతాయి. ఆ అగ్ని కంచి ముందు ఏ చేతబడి శక్తి కూడా పనిచేయదు. హల్లెలూయా. అలాగే దేవుని మందిరంలో అగ్ని ఉన్నప్పుడు తేజో మహిమ మందిరంలో ఆవరించి ఉంటది. హల్లెలూయా. దాని ముందర కూడా ఎవరు కూడా నిలబడలేరు, యాజకులు సహా కూడా నిలబడలేరు. కాబట్టి దేవుని అగ్ని కొరకు, అనగా అగ్ని అంటే ఏదో మనల్ని వెలిగించి రగిలించి ఏదో మనం బయటికి కాలుతూమంటూ ఉంటామని కాదు. మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది, మనలో ప్రార్థన తీవ్రత పెరుగుతూ ఉంటుంది, మన మందిర సహవాసాన్ని విడువక మనం కలిగి ఉంటాము, అలాగే వాక్య ధ్యానం చదువుతూ ఉంటాము, ఇతరులకు సువార్త చెబుతూ ఉంటాము. మన కుటుంబీకులో ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వారి కొరకు భారము, తీవ్రత, వేదన కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది దేవుని అగ్ని కలిగి ఉన్నటువంటి అర్థం. హల్లెలూయా.
అంతేగాని చీరకో లేకపోతే లుంగికో నిప్పి పెట్టుకుని రగిలించుకోవడం కాదు, ఆ పనులు చేశారు. అలా కాదు సార్. దేవుని అగ్ని ఉండటం అంటే నీవు ఈ ప్రాసెస్ లో ఉన్నావంటే దేవుని అగ్ని నీలో ఉన్నది అని అర్థం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఆ దేవునికి అగ్ని కొరకు మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. మందిరపు అగ్ని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘం రగులుతూ వెలుగుతూ ప్రకాశిస్తూ మండుతూ ఉంటే అనేకులు మీ ద్వారా ఈ గ్రామంలో ప్రజలు ఆనందిస్తారు. హల్లెలూయా. సో కాబట్టి మీరు వెలుగుతూ ఉండాలి, మీరు మండుతూ ఉండాలి. అలాగే మీరు వెలుగుతూ మండుతూ రగిలిస్తూ ఇతరులను రగిలించి వెలిగించి మండించి ప్రకాశించి వారికి ఆనందాన్ని రక్షణ కలిగించాలి. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. దేవుడి మాట దీవించును. రెండు మంది ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా.